హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ డైరీని చూసి దీప తన మనవరాలు అని నిజం తెలుసుకున్న శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శివన్నారాయణ అయితే కార్తీక్ని ప్రతి విషయంలో తనకి అండగా ఉండమని అడుగుతాడు. కార్తీక్ కూడా వాళ్ళ తాత మాట కాదనలేక తను కూడా ఏ ప్రమాదం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను తీరుస్తాను తాత అంటూ శివన్నారాయణకి కార్తీక్ అయితే మాట ఇస్తాడు. అలా మాట ఇచ్చిన తర్వాత, అవును నీ దగ్గర ఒక ఫైల్ ఉండాలి, మన రెస్టారెంట్కి సంబంధించి ఆ ఫైల్ ఉందా, దాంట్లో రూల్స్ అన్నీ ఒకసారి నువ్వు రాసుకున్నావు, అది నాకు గుర్తుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అయితే ఉంది తాతయ్య, రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత ఇక దీప అయితే కార్తీక్తో అంటూ ఉంటుంది, ఈరోజు నువ్వు లేకపోతే రెస్టారెంట్ వైరా అని అతని చేతికి వెళ్ళిపోయేదంట కదా అని అడుగుతూ ఉంటుంది దీప. సరైన సమయానికి సరైన సలహా ఇచ్చి తాతయ్యకి నాన్నకి ఊరట కలిగనిచ్చావు బావా, లేకపోతే జ్యోత్స్న చేసే పనికి రెస్టారెంట్ అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయేది అని అంటూ ఉంటుంది దీప. అయితే అప్పుడు ఇక దీప అన్న మాటకి అంటూ ఉంటాడు కార్తీక్, అంత ఈజీగా నేనెందుకో ఓడిపోనిస్తాను తాతని, అస్సలు కూడా ఓడిపోనివ్వను. కానీ ఆ వైరా కొంచెం డేంజర్గానే ఉన్నాడు. వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి, మావయ్య మీద కోపాన్ని తీర్చుకోవడానికి తను ఎంత దూరమైనా వెళ్ళేలా కనిపిస్తున్నాడు. ఎలాగైనా సరే వాణ్ణి ఆపాలి, ఎలాగైనా సరే వాణ్ణి మావయ్య ముందు తల ఉంచుకొని మావయ్యకి క్షమాపణ చెప్పేలా చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నువ్వు అనుకుంటే తప్పకుండా చేసేస్తావు బావా అని అంటూ ఉంటుంది దీప. అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేసేటప్పుడు కార్తీక్ని కూడా భోజనం చేయమని దశరథ అయితే చెప్తాడు. వద్దులెచ్చిన సారు, నేను ఇంటికి వెళ్ళి చేస్తాను, అమ్మ మా గురించి ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇంతలో ఇక శౌర్య ఫోన్ చేస్తుంది దీపకి. అప్పుడే ఏంటి శౌర్య ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది దీప. తొందరగా రామ్మా, ఏంటి లేట్ అయిపోతుంది, ఈరోజు తొందరగా రమ్మని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది శౌర్య. అయితే వస్తానమ్మా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే శివన్నారాయణ అది విని, చూడు దీప, శౌర్య చిన్నపిల్ల, ఇంటికి వచ్చేసరికి నువ్వు లేకపోతే తను ఎంతో బాధపడుతుంది, కాబట్టి కార్తీక్ తర్వాత వచ్చినా నువ్వు ముందు వెళ్ళిపోతూ ఉండు అని శివన్నారాయణ అయితే చెప్తూ ఉంటాడు. అలా ఎలా కుదురుతుంది తాత, పని అయినప్పుడే కదా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే శివన్నారాయణ అంటూ ఉంటాడు, వాళ్ళు ఇంత టైం దాకా ఉంటామని ఏమన్నా నీకేమన్నా బాండ్ రాసిచ్చారా? చూడు, అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అవమానిస్తారంటే నేను ఊరుకోను అని అంటూ శివన్నారాయణ ఇక జ్యోత్స్నకైతే వార్నింగ్ ఇస్తాడు. ముందు వీళ్ళ గురించి ఆలోచించడం మానేసి రెస్టారెంట్ని ఎలా పైకి తీసుకురావాలో అది ఆలోచించు, నీకు కేవలం ఉన్నది ఒకే ఒక వారం రోజుల టైము అని అనగానే అప్పుడు ఇక అది విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇంకా జ్యోత్స్న తినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక దీప అయితే వెనకాల వస్తాను, నువ్వు ముందు వెళ్ళు బావా అని తర్వాత రోజు శివన్నారాయణ ఇంటికి వచ్చే రోజు అంటూ ఉంటుంది. సరే దీప, నేను అక్కడ కొన్ని ఫైల్స్ పెట్టాను, ఆ ఫైల్స్ తీసుకువెళ్ళి నువ్వు తాతకి ఇవ్వాలి, నేను మావయ్యతో పని మీద బయటికి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే సరే బావా అంటూ దీప అయితే చెప్తుంది. తర్వాత దీప అయితే ఆ ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని శివన్నారాయణ దగ్గరికి అయితే వస్తుంది. ఏదో ఫైల్ అడిగారట కదా మీరు బావని, ఆ ఫైలు మీకు ఇవ్వమన్నారు, ఈ బ్యాగ్లో ఉంది ఫైలు అని అంటూ ఉంటుంది దీప. ఇక దీప అలా అన్న తర్వాత అప్పుడే ఇక సరేనమ్మా నేను చూస్తానులే నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడు ఇక శివన్నారాయణ బ్యాగ్లో నుంచి ఫైల్ అయితే తీస్తాడు. ఇంకా బ్యాగ్లో ఏదో ఉందే అంటూ ఓపెన్ చేసి చూడంగా కార్తీక్ డైరీ అయితే కనిపిస్తుంది. ఇక కార్తీక్ డైరీని చూసి అప్పుడే శివన్నారాయణ, ఇదేంటి కార్తీక్ డైరీ కూడా దీప తీసుకొచ్చేసినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు. అయినా కార్తీక్ డైరీ మనం చదవకూడదు అని అనుకుంటూనే అప్పుడు ఇక శివన్నారాయణ అయితే వీడు ఖచ్చితంగా ఈ డైరీలో అసలు ఎందుకు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోకుండా ఇక్కడే ఉంటున్నాడో ఖచ్చితంగా రాసి పెట్టుంటాడు,
ఆ కారణం గురించి అయినా సరే తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. ఒకళ్ళ డైరీని చదవడం మంచిది కాదు, కానీ అసలు కార్తీక్ మనసులో ఏముంది, ఎందుకు ఎంత చెప్పి వెళ్ళిపోమన్నా ఇక్కడే ఉంటున్నాడో తెలుసుకోవాలి అని కార్తీక్ డైరీని ఓపెన్ చేసి చూస్తాడు శివన్నారాయణ. అప్పుడే ఇక శివన్నారాయణ కార్తీక్ డైరీని చదువుతూ ఉంటే ఇక తర్వాత దీప మా అత్తయ్య కూతురు, దశరథ మావయ్య సుమిత్రల కన్న కూతురు అని తెలిసాక ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ మావయ్య ఇద్దరూ కూడా చిన్నప్పుడే అనుకున్నారు ఈ ఇంటి వారసురాల్ని, తను మేనకోడల్ని ఇంటికి కోడలుగా చేసుకోవాలని మా అమ్మ అనుకుంది. మా అమ్మ కోరిక తీరకుండానే అయిపోయిందేమో అనుకొని నేను ఎంతో బాధపడేవాడిని. కానీ దీప ఎప్పుడైతే ఇంటి వారసురాలు, శివన్నారాయణ ఇంటి మనవరాలు అని తెలిసిందో అప్పుడే నాకు ఎంతో ఆనందపడ్డాను. కానీ జ్యోత్స్న మాత్రం దీపని అడ్డు తొలగించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. దీపని కాపాడుకొని మావయ్య వాళ్ళ ఊరే ఇంటిని కాపాడుకొని ఆస్తుల్ని కాపాడుకోవాలి, జ్యోత్స్న బుద్ధి మారేలా చేయాలి. జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది. అందుకని ఈ విషయం తెలిసినా సరే తెలియనట్టు మేము అందరి దగ్గర నటిస్తూ ఉన్నాము. జ్యోత్స్న ఎక్కడి వరకు వెళ్తుందంటే కన్న తండ్రి అయిన దాసుని చంపాలని చూసిన దుర్మార్గురాలు. దశరథ మావయ్యకి నిజం చెప్పడానికి వస్తున్న దాసు మావయ్యని తల మీద కొట్టి చంపాలని చూసింది. తర్వాత దశరథ మావయ్య దాసు మావయ్యని కాపాడాడు. అయినా సరే జ్యోత్స్నలో ఎటువంటి మార్పు రాలేదు. జ్యోత్స్న ఇప్పటికీ మళ్ళీ దీప ఇంటి వారసురాలని, ఎలాగైనా సరే దీపని అడ్డు తొలగించి నన్ను ఆస్తిని సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంది. జ్యోత్స్న అనుకున్నది సాధించడానికి తను ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకని ఎవరికి కూడా ప్రాణాపాయం రాకూడదని నేను ఇక్కడే ఉండి దీపని తన పుట్టింటికి దగ్గర చెయ్యాలని చూస్తున్నానంటూ కార్తీక్ అయితే డైరీలో రాసుకుంది చదివి షాక్ అయిపోతూ ఉంటాడు. శివన్నారాయణ అయితే జ్యోత్స్న తన ఇంటి వారసురాలు కాదని, దాసు కూతురని, దీపే తన ఇంటి వారసురాలని తెలుసుకొని ఇక కార్తీక్ రాసిన డైరీని చూసి స్టన్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. ఇన్ని రోజులు జ్యోత్స్న అనే ఇంటి వారసులనుకొని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాము. అసలు ఎందుకు జ్యోత్స్న ఇంటి వారసురాలైంది, ఇంటి వారసురాలుగా పెరగాలనుకున్నా మరి దీప ఎందుకో ముత్యాలమ్మ ఊళ్ళో ఎందుకు తను అనాథగా పెరిగింది అన్నీ తెలుసుకోవాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇప్పుడు ఈ నిజాన్ని నేను వెళ్ళి జ్యోత్స్నాని నిలదీసినా సరే జ్యోత్స్న దీపకి ఏదైనా అన్యాయం చేస్తుంది. కన్న తండ్రిని చంపడానికి చూసిన దుర్మార్గురాలు తర్వాత దీపని ఏదైనా చేయడానికి, నా కుటుంబాన్ని ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. అందుకని దాసు ద్వారానే నిజం అని శివన్నారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.